హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో బఠానీలు ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ బఠానీలని ఆలు కుర్మా కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ ఉప్పు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది కాబట్టి నేను రెండు ఒకటేసారి వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ గోళం తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను పల్లీల ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. స్వచ్ఛమైన పల్లి ఆయిల్ నూనె ఫ్రెండ్స్, గానుగ నుంచి తెచ్చుకునేది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ను 1 స్పూన్ వేస్తున్నాను. వేసిన తర్వాత అది కొద్దిగా ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నేను 3 టమాటాలని ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. టమాటాల ప్యూరీ వేసిన తర్వాత స్లిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనించాలి. తర్వాత అందులోకి అది నూనె తేలేంత వరకు ఈ ప్యూరీని మగ్గనించుకోవాలి ఫ్రెండ్స్. నూనె తేలిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది వేసి కొద్దిగా మూత పెట్టి ఇంకొకసారి వేయించుకోవాలి. తర్వాత మూత తీసేసి ఆలుని కొద్దిగా స్మాష్ చేసి ఇందులోకి కర్రీలోకి వేసుకోవాలి. అప్పుడు కర్రీ అనేది చిక్కగా అవుతుంది. అందుకు ఆలుని స్మాష్ చేసి వేసుకుంటున్నాము. తర్వాత ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, సరిపడమైన ఉప్పు, సరిపడమైన ఉప్పును మళ్ళీ ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియా పౌడర్ను 1 స్పూన్ ధనియా పౌడర్ తీసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా, నేను గరం మసాలా బయట తెచ్చాను ఫ్రెండ్స్, ఇంట్లో అయిపోయింటే అది కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఆచి గరం మసాలా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మసాలాన్ని వేసిన తర్వాత స్లిమ్లోనే పెట్టి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి ఫ్రెండ్స్. మళ్ళీ మసాలా అనేది ఆ గుజ్జులాగా వచ్చేంత వరకు మనము మూత పెట్టాలి. తర్వాత అన్ని బఠానీలు ఆలు అన్నీ వేసేసి బాగా ఒక 2-3 సార్లు గంటెతో కలబెట్టి మూత పెట్టుకోవాలి. మూతను తీసిన తర్వాత ఫ్రెండ్స్ అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొకసారి కలిపేసి చిక్కబడిందా లేదా, ఇంకా చిక్క కావాలంటే ఇంకొకసారి ఇంకా ఒక 5 minutes అలాగే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ క్వాంటిటీ చాలు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఆలు కుర్మా